హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ నేచర్. ఈరోజైతే సోషల్ మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ లెసన్ సాంఘిక శాస్త్ర ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు, విద్యా ప్రమాణాలు. ఈ లెసన్లో ఉన్న కొన్ని బిట్స్ అయితే మీకు ఇస్తున్నానండి. అంటే టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఆన్సర్స్ లేని వాళ్ళు చూసి చదువుకుంటారనే ఉద్దేశంతో కొన్ని ఆన్సర్స్ అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్కి పెట్టడం జరిగిందండి. ఇది నేను కొనుక్కున్న బుక్ అండి. ఈ బుక్లో ఉన్న కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే పెట్టాను చూడండి. కరెక్ట్ ఆన్సర్స్ ఆల్రెడీ పెట్టేశాను. ఇది చూడండి, ఒక్కొక్క బిట్టు కూడా మీకు క్లియర్ అండ్ కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ లెసన్లోని సోషల్ మెథడాలజీ అండి ఇది. మొత్తం ప్రతి ఒక్క బిట్టు కూడా మీకు అర్థమవుతుంది. లక్ష్యాలు అంటే ఏమిటి, విద్యా హక్కు చట్టం గురించి, అలాగే సాంఘిక శాస్త్ర అభ్యాసం యొక్క ఆశయం, విలువలు, బోధన లక్ష్యాలు అన్నీ కూడా ఇవి బిట్స్లో ఉన్నాయండి. ఒక్కొక్కటి బ్లూమ్స్ విద్యా లక్ష్యాలను ఎవరు పేర్కొన్నారు, విద్యా లక్ష్యాల గురించి నిర్వచనాలు అన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నాయండి ఈ బుక్లోని. నేనైతే మామూలుగా ఈ బుక్ లేని వాళ్ళకి, బిట్స్ లేని వాళ్ళకి ఉపయోగపడతాయి అనేసి నేను పెట్టడం అయితే జరిగిందండి. ఒక్కొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ క్లియర్గా ఉన్నది చూడండి. అవసరమైన వాళ్ళు ఉపయోగించుకొని చదువుకోండి. ఒక్కొక్కటి కూడా 4 ఆన్సర్లు ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్ పెట్టేసే ఉన్నాయండి. సాంఘిక అభ్యసనాలు, సామాజిక వ్యవస్థలు, సాంఘీకరణ, సమాజ లక్షణాలు, సమాజ సమస్యలు, సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అని పేర్కొన్నది ఎవరు, జాన్ కీట్స్. అలాగే ఒక యూనిట్లో విషయాల బోధన జరిగిన తర్వాత విద్యార్థి నుంచి ఆశించే నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడినదే ప్రవర్తనగా లక్ష్యాలను పేర్కొన్నది విలియం డి రోమే. అలాగే సాంఘిక శాస్త్ర లక్ష్యాల రూపకల్పనలో గల ఆధారాలు, ప్రాతిపదికలు ఏవంటే మనోవైజ్ఞానిక కారణాలు, సామాజిక కారణాలు, ఆర్థిక కారణాలు అన్నీ. చూడండి, ఒక్కొక్క బిట్టు కూడా బోధనా లక్ష్యాల వర్గీకరణ మొదటిసారిగా ఎప్పుడు చేశారు, 1948. అమెరికాలోని బోస్టన్లో ఏ సమావేశంలో బోధనా లక్ష్యాల వర్గీకరణ జరిగిందంటే అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్. బోధనా రంగాలు ఎన్ని రంగాలుగా విభజించారు, జ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం, అలాగే విద్యారంగం యొక్క లక్షణాల గురించి బిఎస్ బ్లూమ్ వర్గీకరణ విద్యా వ్యవస్థకు అనుకూలంగా లేదని భావించి మరలా ఇంకొకసారి పునఃప్రారంభించింది ఎవరంటే అండర్సన్ క్రాత్హాల్. బిఎస్ బ్లూమ్ రచించిన గ్రంథం టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. బ్లూమ్ రచించిన రంగాల్లో ఏ రంగాన్ని అండర్సన్ క్రాత్హాల్లో మార్చివేసినారంటే జ్ఞానరంగం. ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ అంటే కొత్త వర్గీకరణను చూపింది ఎవరంటే అండర్సన్ క్రాత్హాల్. అండర్సన్ క్రాత్హాల్ వర్గీకరణలో గల లక్ష్యాలు ఎన్ని అంటే 6. అండర్సన్ క్రాత్హాల్ రూపొందించిన టాక్సానమీలో ఏ పద్ధతిని సూచించారంటే ద్విపరిమాణం. అలాగే బిట్స్ అన్నీ కూడా నేను క్లియర్గా ఇచ్చానండి. టెక్స్ట్ బుక్ ఇవి బయట కొనుక్కున్న బుక్లో నుంచే నేను ఇస్తున్నాను. చూడండి, ప్రతి బిట్టు కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నా రైటింగ్ అర్థం అవ్వదు కాబట్టి బుక్లో ఇస్తున్నాను. చూడండి, అవసరమైన వాళ్ళు చక్కగా నీట్గా చదువుకోండి. నా చిన్ని ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. బాగా అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. ఈ బిట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా మీకు ఒక మనిషి
ఎలా ఆలోచిస్తాడో, ఎలా అర్థం చేసుకుంటాడో, నేర్చుకుంటాడో అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం, తనకి గల జ్ఞానానికి సంబంధించి పూర్తి అవగాహన ఏమంటారంటే మెటాకాగ్నిటివ్ జ్ఞానం. విద్యార్థులు తమ సొంత ఊహను వినియోగించుకుని కొత్త అంశాలను, ఆలోచనలను, కొత్త విధానాలను నిర్మిస్తారు. రూపకల్పన చేయడం, అభివృద్ధి చేయుట, పరికల్పన చేయుట, కనుగొనుట, ప్రణాళిక చేయుట, కూర్చుంట మొదలగునవి నేర్చుకోవడం అనేది ఏ లక్ష్యం అంటే సృష్టించుట. సామాజిక సాంఘిక శాస్త్రంలో అధ్యయనం తప్పనిసరిగా ఉంటేనే సమాజం పట్ల అవగాహన ఏర్పడుతుంది అనే విషయం సూచించింది NCF 2005. సామాజిక సాంఘిక శాస్త్ర అధ్యయనం తప్పనిసరిగా సబ్జెక్టుగా ఉండాలని, సామాజిక సాంస్కృతిక విశ్లేషణాత్మక నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడం ముఖ్య లక్ష్యంగా ఉండాలని సూచించింది NCF 2005. నిర్మాణాత్మక ఉపగమనం ఏ శాస్త్రం నుండి ఉద్భవించిందంటే మనోవైజ్ఞానిక శాస్త్రం. నిర్మాణాత్మక జ్ఞానం విద్యార్థుల చేత నిర్మించబడుతుంది. అయినా అందుకు తగిన మానసిక అభివృద్ధి ప్రక్రియ చాలా చురుకుగా పనిచేయాలని పేర్కొన్నవారు. నిర్మాణాత్మక ఉపగమనం అలాగే చూడండి ఫ్రెండ్స్, మొత్తం 68 బిట్లు అయితే ఇచ్చాను. ఇంత క్రితం టెక్స్ట్ బుక్